మీ కుటుంబమే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఈరోజు బయటికి వచ్చి మా కుటుంబంలో కుట్రలు జరిగినాయి, కుతంత్రాలు జరిగినాయి, అంతా అవినీతిమయమైంది, మరి ఇవన్నీ ఈనాడు కనిపించిన ఈరోజు చెప్తున్నావు బాగా బ్రహ్మాండమే. మరి దీనికి బాధ్యత ఎవరు? దీనికి పూర్తి స్థాయి బాధ్యత కేవలం ఈ కుట్ర కుతంత్రాలు లేదా నియంతృత్వం లేదా ఈ ధన సేకరణ, డబ్బు సేకరణ, అంతులేని అపారమైన నిధుల కూడబెట్టడం ఒక్కరితోటి అయిందా? హరీష్ వల్లనే ఉందా? అంటే హరీష్ ఒక్కడే చేసుకుంటా? మీరెవరు గుండె మీద చేసుకొని చెప్పమ్మా. నువ్వు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మీ నాన్న స్థాయి ఏంటిది? మీ నాన్నతో పనిచేసి మీ నాన్న వల్ల మీ కుటుంబం వల్ల టీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వంలో అది ఉన్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అమ్మా? మీరందరు కాదా? అందులో మరి కేటీఆర్ పాత్ర లేదా?